నమస్తే సార్. నమస్తే. మళ్ళీ నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. మీ మూలాలను మర్చిపోతే మీకే ప్రమాదం. ఇది సరిదిద్దుకోండి అని చెప్పేసి ఆయన చేశారు. అంటే మళ్ళీ స్టార్ట్ చేశారన్నట్టు ఈ వార్ అనేది. నిజంగా చెప్పాలంటే మళ్ళీ స్టార్ట్ చేశాడనే బదులు ఈయన పెట్టిన పెంటేగా. ఓకే. నువ్వు పెట్టిన పెంటే. నిన్ను ఎవరిని ఏమీ అనలా. అసలు అల్లు అర్జున్ మీదకి ఈ జనాభాని ఈ సంతనంతా ఈ మందనంతా ఎగదొబ్బిందే నువ్వు. మనోడు కాదురా పగోడు వాడు అని చెప్పేసి పోమంటే వీళ్ళందరూ కై 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 అనుకుంటూ వెళ్ళిపోయారు మీదికి. ఇక్కడ దాకా పుష్పని నాశనం చేస్తాం, పాడు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఈ రోజు దాకా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ ట్వీటు నువ్వు ఈరోజు ఏం చేసావు? ట్వీట్ కాదు, అది ఎమోషనల్ బ్లాక్మెయిల్. నువ్వు అక్కడ ఇదేంటి, నిన్ను చెప్పుడు మార్గంలో వెళ్ళమంటే నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు. తప్పుడు మార్గంలో వెళ్ళావనుకో నువ్వు మూలాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి భయపెట్టాడు. చెప్పుడు మార్గం ఏంటి? నువ్వు చెప్పట్లా, వెళ్ళిన ప్రతి చోట చెప్పాలి. మా తాత, మా బాబాయ్, మా పిన్ని, మా అక్క, మా తమ్ముడు చెప్పాలి. చెప్పట్లా ఆయన. నేను అంటున్నాడు, అటు తిరుగు నేనే ఇటు తిరుగు నేనే అంటున్నాడు. అంతమంది జనాల ముందు. అంతమంది జనాలు వస్తే నువ్వు ఒక్కసారైనా మా డబ్బా కొట్టుకోకపోతే ఎట్లా? అసలు మనిషివేనా నువ్వు? ఏమనంటేనేమో చెప్పను బ్రదర్ అంటావు. అట్టెట్ట కుదురుతుంది? నువ్వు ఆడ చెప్పలా, ఈడ చెప్పలా, ఈడ చెప్పలా. ఈరోజు ఉందిగా ఈవెంట్, ఈ రోజైనా నువ్వు చెప్పు. ఈ రోజు కనుక నువ్వు నా పేరు చెప్పలేదో ఇంకోసారి నేను మీ ఇంటికి రాను, నువ్వు మా ఇంటికి రావద్దు పో అని చెప్పేసి ఆ ట్వీట్ పెట్టాడు. ఇది ఓవరాల్గా జరిగింది. ఇంతే, ఎమోషనల్ బ్లాక్మెయిల్. అడిగేదేదో ఆ రిక్వెస్ట్ గానీ అది ఏదైనా సలహా ఇవ్వడం గానీ డైరెక్ట్ గా ఆయనకే చెప్పొచ్చు కదా. చెప్పించవచ్చు కదా. సోషల్ మీడియాలో ఎందుకు? ఇప్పుడు నిన్ను చూసి మళ్ళీ ఈ మందంతా రెచ్చిపోయి మళ్ళీ గెర్ర అనుకుంటే వెళ్ళిపోతారు మీదికి. అడ్డమైన పోస్టులు, అడ్డమైన బూతులు. ఒక్కడికి మంచి లాంగ్వేజ్ రాదు మళ్ళీ ఈ సంత మొత్తానికి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ని చూసి నేర్చుకోమని చెప్పండి. వాళ్ళకి సంస్కారము సభ్యత ఏంటో ఆ హీరోని బట్టి ఫ్యాన్స్కి ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఎంత పద్ధతిగా ఉంటారు వాళ్ళు. రవితేజ ఫ్యాన్స్ ఎంత పద్ధతిగా ఉంటారు వాళ్ళు. రవితేజ ఫ్యాన్స్ తెలుసా ఎంత బంగారం అంటే, ప్రామిస్ చెప్తున్నా. మొన్న రానా ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పి అందరు నెగిటివ్ ట్రోల్ చేశాడు కదా, ఆ హరిశంకర్ని ఇమిటేట్ చేశాడని. వీళ్ళు ఏమన్నారు, ఆ పోన్లేరా మన సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఈసారి హిట్ కొట్టి చూపిద్దాం, వాళ్ళందరూ నోర్లు మూయిద్దాం. అది కదా స్పోర్టివ్నెస్ అంటే. అంత మోట అంటారు. రండ్రా ఈరోజు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, వాడు ఆ క్లబ్లు ఉంటాడో ఈ పబ్బులు ఉంటాడో చూద్దామంటారు. రాడ్లు పట్టుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. అలా ఆ టైప్ అనమాట. ఉండొద్దు సరే. అండ్ వీళ్ళని రెచ్చగొట్టడానికి ఈయన ఒకడు ఉంటాడు, రింగ్ మాస్టర్. అయ్యేమో కై 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 అంటూ ఉంటాడు, ఈయన ఆడిస్తూ ఉంటాడు. ఎక్కడి మనుషులో ఏంటో అర్థం కాదు. ఈరోజు ఈవెంట్కి నా గెస్ కరెక్ట్ అయితే చిరంజీవి గారు వచ్చే అవకాశం అయితే ఉంది. నా గెస్ కరెక్ట్ అయితే మేబీ. ఎందుకంటే ఆయన కూడా 3-4 రోజుల నుంచి ప్రెస్ మీట్ పెట్టాలని ఉబలాట పడుతున్నాడు అంట. మరి దానికి ఒక సమయం సందర్భం రావాలి. ఇట్లా వీళ్ళు కూడా ఈ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా వెళ్ళారు రండి అని ఆహ్వానం పట్టుకొని. ఖచ్చితంగా రండి, ఎందుకంటే వీళ్ళకి కూడా ఒక వాల్తెరు వీరయ్య సంబంధం ఉంది కదా ఈ ప్రొడ్యూసర్స్కి. రండి సార్ సాయంత్రం అదేదో పెద్ద ఈవెంట్ పెట్టుకున్నాం, మీరు వస్తే చాలా బాగుంటుంది పెద్ద తలకాయ అని చెప్పేసి ఆహ్వాన పత్రిక పట్టుకొని వెళ్ళారు. మరి ఆయన వస్తాడో రేడో తెలియదు. వచ్చిన తర్వాత కూడా ఏమవుతుంది తెలుసా, అల్లు వేరు మెగా వేరు కాదు, ఈ రెండు నాకు 2 కళ్ళు అని చెప్పేస్తాడు. తెల్లారితే పుష్ప హిట్ అయింది. ఇప్పుడు ఈ తిట్టిన వాళ్ళందరూ కూడా బాయ్కాట్ పుష్ప అన్న వాళ్ళందరూ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. ఇది లాస్ట్ మినిట్లో మా సార్ వచ్చి అట్లా చెప్పినందుకే మేమందరం దగ్గరుండి నీ సినిమా హిట్ చేసాము, లేకపోతేనా ఈరోజు నీకు 2000 కోట్లు వచ్చేవి కాదని అప్పుడు మళ్ళీ అలా చెప్తారు. సరే, చెప్పేవాడు ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాడు, ఎందుకంటే గొప్పలు చెప్పే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయినట్టు. ఇదొక విషయం. ఈవినింగ్ అయితే ఈవెంట్కి సంబంధించి ట్రాఫిక్ సరంజామం అంతా క్లియర్ చేశారంటే నాకైతే నచ్చలే ఈ గ్రౌండ్లో పెట్టడం. ఎందుకంటే అది ఇంతే ఉంటుంది. వీళ్ళు ఇంతమంది ఉంటారు, ఎట్లా పడతారు? ఇంతమంది ఉంటారు వాళ్ళు, అదేమో ఇంతే. పార్కింగ్ ప్లేస్ ఏమంటే ఆ పక్కన ఒక ఆవిడ పెద్ద ఆవిడ తోట తీసుకున్నారు. అండ్ ఆ 2 ఫంక్షన్ హాల్ సవేరావును ఆ మహబూబ్ ఫంక్షన్ హాల్ పార్కింగ్ అన్నారు. ఇప్పుడు ఫంక్షన్ హాల్ పార్కింగ్ అయినా సరిపోద్ది, ఎందుకంటే నువ్వు వచ్చావు, నువ్వు తినిపోయాక నేను వస్తా, ఫ్లోటింగ్ పార్కింగ్ ఉంటుంది. వీళ్ళందరూ ఈవెంట్ అయ్యేదాకా పోరు కదా, కార్లు ఆడనే ఉంటాయి, ఏడబడతాయి కార్లో బైక్లో వాటెవర్. సరే, ఏం జరగకుండా ఈవెంట్ నీట్గా అయితే చాలా సంతోషం. అండ్ ఒకవేళ చిరంజీవి గారు వచ్చినా రావచ్చేమో, ఎందుకంటే ఆల్రెడీ నిర్మాత వెళ్ళి రండి అని ఆహ్వాన పత్రిక పట్టుకెళ్ళాడని అయితే విన్నాం, కబురు అయితే వచ్చింది. ఇది ఆయన వస్తే క్లియర్ అయిపోతుంది మొత్తం. అదే ఏం క్లియర్ అయింది, మళ్ళీ కొట్టు చేస్తారు. ఇప్పుడు వెళ్ళి మీసాలు తిప్పుతారు, ఇంకో రకంగా గొడవ స్టార్ట్ అవుతుంది. ఇది ఉంటుంది ఎప్పుడు. అంటే మీరు మా పేరు చెప్పకపోయినా మేము వచ్చాము మళ్ళీ ఇలా ఉంటుంది. నువ్వు చెప్పలేదు కానీ అయినా సరే మేము వచ్చాము, ఇలా ఉంటుంది. ఇవి ఉంటాయి, ఎప్పటికైనా ఉంటాయి.